రామదాస్ గారు సాధువుగా మారిన తర్వాత ఆయన భార్య, సోదరుడు కూడా, ఆయన కూతురు కూడా ఆయన ఆశ్రమానికి వెళ్లి ఉండడం మొదలు పెట్టారు. నేను 1937లో మొదటిసారిగా ఆయన వద్దకు వెళ్లేప్పటికే ఆయన భార్య మరణించారు. ఆయన కుమార్తె బంధువులు రోజు ఆశ్రమానికి వచ్చి వెళ్తూ ఉండేవారు, స్వామి రామదాస్ గారు ఆశ్రమానికి. స్వామి, నేను ఒక గృహస్థును లేదా నేను ఒక సన్యాసిని అనే భావనలు ఏమీ లేకుండా ఎంతో ఆనందంగా అందరి నడుమ మసులుకుంటూ ఉండేవారు. నేను గృహస్థుని అని అనుకునేవారు కాదు, నేనొక సన్యాసిని అని కూడా అనుకునేవారు. అందరి మధ్య ఆనందంగా మసులుతూ ఉండేవారు. ఆయన ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యులుగానే చూసుకునేవారు. ఆయన చాలా సహజంగా, సంతోషంగా, వాత్సల్యపూరితంగా, అన్నిటినీ మించి బంధరహితంగా అందరితోటి మసులుకుంటూ ఉండేవారు. అందరూ తన కుటుంబ సభ్యులే, తన వారే అన్నట్లుగా ఉండేవారు. ఎంతో సంతోషంగా, ప్రేమగా, వాత్సల్యంగా ఉంటూనే ఏ బంధము లేని వారి వలె అందరి మధ్య మసులుకుంటూ ఉండేవారు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, మన బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు అందరి మధ్య మసులుకుంటూనే మనం బంధం లేని వారిగా జీవించాలి. మనం అన్నా కాదు కదా, నా వాళ్ళు, నా కోసం, నా కొడుకు, నా కూతురు అనుకుంటూ మనం ముడేసుకు బ్రతుకుతుంటాం. వారి మధ్య ప్రేమతో, వాత్సల్యంతో ఉంటూనే ఏ బంధము లేకుండా జీవించాలి అని మనం ఈ స్వామి రామదాస్ గారి ప్రవర్తన వల్ల తెలుసుకోవాలన్నమాట. ఆయన్ని గమనిస్తూ ఉండడమే గొప్ప ఆనందాన్ని కలిగించేది. ఆయన ఎవరితోనైనా కలిసి కూర్చుని ఎటువంటి అరమరికలు లేకుండా, కల్లా కపటం లేకుండా తన జీవితానికి సంబంధించినవి, తన అనుభవానికి సంబంధించినవి ఏవో కథలు ఒకదాని తర్వాత ఒకటి చెబుతూ ఉండేవారు. అయినా ఆయన ఎంతో అణుకుతూ ఉండేవారు. నేను 1937లో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మదర్ కృష్ణాబాయి గారు, మరొక 2-3 సాధువులు మాత్రమే ఆశ్రమంలో ఉన్నారు. రామదాస్ గారు నాకు ఏదో ఒక కథ చెబుతూనో, ఒక కథ చెబుతూనో, వ్రాసిన వ్రాతప్రతులు చదివి వినిపిస్తూనో ఉండగా మదర్ కృష్ణాబాయి గారు భోజనం తీసుకుని వచ్చి మాకు వడ్డించేవారు. ఇలాగ కథలు చెబుతూ ఉన్నప్పుడు తాము ఎలా అరుణాచలము చేరుకొని భగవాన్ని దర్శించుకున్నారో కూడా నాకు చెప్పారు. ఆయన భిక్షుక సన్యాసిగా ఉండి పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తున్నప్పుడు ఆయన అరుణాచలాన్ని గురించి, రమణ మహర్షిని గురించి విన్నారు. కానీ ఆయన తిరువణ్ణామలై వెళ్ళుటకు ప్రధాన కారణం రమణ మహర్షిని సందర్శించడం కాదు. అరుణాచలము చేరుకున్న పిదప ఆయన శ్రీ రమణాశ్రమానికి చేరుకుని ఒక అరుగుపైన కూర్చొని ఉన్న మహర్షి ఎదురుగా నిల్చున్నారట. అలా నిల్చున్నప్పుడు భగవాన్ కన్నుల నుంచి ఆయన అనుగ్రహం ప్రసరించి తనని నింపేస్తున్నట్లుగా ఆయనకు అనుభూతి చెందిందట. భగవాన్ దర్శించుకున్న తర్వాత ఆయన కొండపైకి వెళ్లి అక్కడ ఉన్న ఒక గుహలో ఉండిపోయి నిరంతరాయంగా జపం ఆచరించడం మొదలు పెట్టారు. ఇలా నిరంతరంగా జపం కొనసాగిస్తున్నప్పుడు ఆయన మతి కోల్పోయారట. 2 వారాల తర్వాత భగవంతుని విశ్వరూపం యొక్క దర్శనం ఆయనకి లభించింది. అంటే ఆయనకి సర్వము భగవంతుడిగానే కనిపించడం మొదలుపెట్టింది. ఆ నుంచి తాను రామునిలోనే నివసిస్తున్నాను అని ఆయన చెప్పారు. నేను భగవంతుల్లోనే నివసిస్తున్నానంతే, విశ్వమంతా ఆయన రూపమే అన్న అనుభవంతో నిండిపోయారట. రామదాస్ గారికి వారి తండ్రి గారు రామ మంత్రాన్ని ఉపదేశించారు. భౌతికపరమైన గురువు లేకుండగానే తమ ఆధ్యాత్మిక సాధన పూర్తి చేసుకున్న కొద్ది మంది మహాత్ముల్లో స్వామి రామదాస్ గారు కూడా ఒకరు. నేను మొదటిసారి రామదాస్ గారి ఆశ్రమానికి వెళ్లి అక్కడ 4 వారాలు ఉన్నప్పుడు 2 వారాలు మాత్రమే రామదాస్ గారు అక్కడ ఉన్నారు. తర్వాత మహారాష్ట్రలోని భక్తులు వారిని చూడాలని తీవ్ర ఉత్కంఠతో ఉండడం చేత ఆయన అక్కడికి వెళ్లారు. ఆయన వెళ్లిన తర్వాత మదర్ కృష్ణామాయి గారు
కృష్ణాబాయి గారు తమ జీవితంలోని కొన్ని కథల్ని చెప్పి ఆమె వ్యక్తిగత విషయాలను, ఆమె ఏ విధముగా రామదాసు గారి వద్దకి వచ్చింది కూడా తెలియచేశారు. అవన్నీ చాలా ఆసక్తికరమైనవిగాను, ఉన్నతిని కలిగించేవిగాను ఉన్నాయి. నేను శ్రీ రమణాశ్రమానికి తిరిగి వచ్చిన తర్వాత ఆనందాశ్రమం నుంచి నాకు ఒక లేఖ వచ్చింది. మదర్ కృష్ణాబాయి గారు నాకు చెప్పిన కథలన్నింటినీ ఇంగ్లీష్ లో రాసి పంపమని అందులో వారు రాశారు. నేను మీకు కొన్ని కథలు చెప్పాను కదా, అవన్నీ చక్కగా ఇంగ్లీష్ రాసి పంపించండి అని కృష్ణాబాయి గారు లెటర్ రాశారు. నేను అలాగే వ్రాసి పంపాను. అది ఆమె జీవిత చరిత్రలో చేర్చబడ్డాయి. కృష్ణాబాయి గారి జీవిత చరిత్రలో ఈ కథలు రాసి చేర్చబడ్డాయి. అంతేకాకుండా నేను ఆనందాశ్రమంలో ఉన్నప్పుడు ఆంధ్రాలో ఉన్న నా కుటుంబము వారిని ఆశ్రమమునకు బియ్యము పంపమని నేను కోరాను ఆనందాశ్రమంలో ఉన్నప్పుడు. తర్వాత నేను శ్రీ రమణాశ్రమానికి వచ్చిన పిదప బియ్యము అందినవి అని, అవి వారు అప్పుడు వాడుతున్న బియ్యము కంటే నాణ్యమైనవిగా ఉన్నాయని స్వామి రామదాస్ గారు నాకు మళ్ళీ ఉత్తరం రాశారు. మీరు బియ్యం పంపించమన్నారు కదా, వాళ్ళు పంపారండి, మేము ఇప్పుడు వాడుకుంటున్న బియ్యం కంటే కూడా ఇంకా బాగున్నాయి బియ్యము అని చెప్పి ఒక లెటర్ రాశారట. నేను లేఖని భగవాన్కి చూపాను. ఆ తర్వాత నేను భగవాన్తో ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన స్వామి రామదాస్ గారి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన దినచర్య ఏ విధంగా ఉండేది, ప్రత్యేకించి ఉదయపు వేళల్లో ఆయన ఏం చేస్తూ ఉంటారు అని భగవాన్ తెలుసుకోకోరారు. భగవాన్ సాధారణంగా ఎవరి గురించి ఈ విధంగా తెలుసుకోవాలని అనుకోరు. రోజు ప్రాణాయామం చేస్తే ఆయన ఆరోగ్యమునకు మేలు జరుగుతుంది అని ఎవరో స్వామి రామదాస్ గారికి సలహా ఇచ్చారని నేను భగవాన్కి చెప్పాను. రోజు ప్రాణాయామం చెయ్యండి, మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని స్వామి రామదాస్ గారికి ఎవరో సలహా ఇచ్చారట. నేను భగవాన్కి చెప్పాను. ఆ ప్రాణాయామం ప్రకారం నెమ్మదిగా గాలి పీలుస్తూ దీర్ఘంగా శ్వాసను తీసుకుని గాలిని లోపల నిలిపి ఉంచకుండా మరల నెమ్మదిగా బయటికి వదలాలట. కుంభకము లేని పూరక రేచకాలు, కుంభకాలు ఉండవు, పూరకము రేచకము, నెమ్మదిగా గాలి పీల్చుకోవడం, దీర్ఘంగా శ్వాసను విడిచిపెట్టడం, మళ్ళీ నెమ్మదిగా గాలి పీల్చుకోవడం, దీర్ఘంగా శ్వాసను విడిచిపెట్టడం. స్వామి రామదాస్ ప్రతిరోజు 1 గంట సేపు ఈ ప్రాణాయామాన్ని చేస్తున్నారు. అదే కాకుండా ఆయన దినచర్యను గురించిన ఇతర విషయాలను కూడా నేను భగవాన్కి చెప్పాను. 1938లో నేను ఉత్తర భారతదేశం నుంచి తిరిగి వస్తూ స్వామి రామదాస్ గారిని సందర్శించినప్పుడు నేను అచట కొద్ది రోజులు మాత్రమే ఉన్నాను రామదాస్ గారి ఆశ్రమంలో. తిరిగి వెళ్ళేటప్పుడు భగవాన్కి సమర్పించమని కొన్ని తినుబండారాలను ఇచ్చారు వారు. అప్పటి నుండి ఆనందాశ్రమం వారు శ్రీ రమణాశ్రమానికి తినుబండారాలను పంపడం ఒక సంప్రదాయంగా మారింది. భగవాన్ జయంతి ఉత్సవాలకి పెద్ద మోతాదులో అరటికాయ చిప్స్ని, కంజిని వారు పంపేవారు. ఆమె మరణించిన తర్వాత కూడా, అంటే అక్కడ కృష్ణాబాయి అమ్మగారు ఉన్నారు కదా, ఆవిడ మరణించిన తర్వాత కూడా ఆశ్రమం వారు కేవలము భగవాన్ జయంతికే కాకుండా ఇతర సమయాల్లో కూడా వాటిని పంపుతూ ఉన్నారు. 1938 మేలో నెలాఖరికి నేను శ్రీ రమణాశ్రమం చేరుకున్నాను. నేను పల్లాకుత్తు వద్ద బస్సు దిగాను. అక్కడ ఎస్ఎస్ కోహెన్ కి ఒక చిన్న కుటీరం ఉంది. నేను ఇంతకు పూర్వం తిరువణ్ణామలలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉండమని అనేక సార్లు అడిగారు నన్ను కోహెన్ గారు. అందుకని ఈసారి అక్కడ ఉండదలిచాను. నా సామాన్ని కోహెన్ గదిలో ఉంచి నేను ఆశ్రమంలోని పాత హాలుకు వెళ్లి 11 గంటల వరకు అక్కడే ఉండి భోజనమునకు కోహెన్ కుటీరానికి తిరిగి వచ్చాను. చాలా కాలం తర్వాత అక్కడికి తిరిగి వచ్చిన భక్తులకు వారు భగవాన్తో కలిసి మొదటి భోజనం చేసే అవకాశం ఉన్న విషయం నాకు అప్పుడు తెలియదు. చాలా కాలం తర్వాత తిరిగి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆశ్రమంలో భగవాన్తో పాటు భోజనం పెట్టేవారట. అలా తెలియక మళ్ళీ కోహెన్ గారి గదికి వెళ్ళిపోయాను నేను.
భోజన అనంతరం భగవాను వ్యాహ్యాడికై పల్లాకుత్తుకు వచ్చినప్పుడు భోజన సమయంలో నా గురించి భగవాన్ వాకపు చేసినట్టు పరిచారకులు నాకు చెప్పారు. అవును, ఏది బలరాం రెడ్డి గారు భోజనానికి రాలేదే అని అడిగారట. మహర్షి ఆదరణకు నేను చలించిపోయాను. ఆయన తిరిగి వస్తూ ఉండగా దారిలో ఆయన్ని కలిసి నా ఉత్తర భారతదేశ యాత్ర గురించి, నేను కృష్ణ ప్రేమను కలుసుకోవడం గురించి ఆయన ఎంతో ఆసక్తితో భగవాన్ గురించి శ్రీ రమణాశ్రమం గురించి తెలుసుకోవాలని కోరుకోవడాన్ని గురించి నేను భగవాన్కి చెప్పాను. అప్పుడు ఎండ తీవ్రత అధికంగా ఉండే మే నెల కావున అల్మారోలోని వాతావరణము అప్పుడు ఎంత చల్లగా ఆహ్లాదకరంగా ఉందో కూడా నేను చెప్పాను. ఎండాకాలం ఇక్కడ ఎంత మండిపోతుంది కదా భగవాన్ మనకి, కానీ అల్మోరాలో వాతావరణం చక్కగా హాయిగా ఉంది అని చెప్పాను. భగవాన్ నిజమైన చల్లదనం మన లోపలే ఉంది. మనలో ఆ చల్లదనం ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా చల్లగానే ఉంటుంది. నీవు గతుకుల నేల మీద నడవాలి అంటే దాని మీద తోలుతో కప్పవలసిన పనేం లేదు. నీ కాళ్ళకి చక్కగా చెప్పులు వేసుకుంటే సరిపోదు అన్నారు భగవాన్. గతుకుల నేల మీద నడవాలంటే దాని మీద మరి తోలుతో మెత్తటి పరుపులు కప్పుకోక్కర్లేదు, నీ కాళ్ళకి చెప్పులు వేసుకుంటే చాలు. అలాగే ఈ వేడి చలవ అనేవన్నీ మనలోనే ఉన్నాయి. మనలోనే ఉన్నటువంటి ఆ చల్లదనాన్ని గనక మనం అనుభవిస్తే ఎక్కడికి వెళ్ళినా చల్లగానే ఉంటుంది. అలాగే గతుకుల నేల మీద నడవాలంటే ఆ నేలంతా తోలుతో కప్పక్కర్ లేకుండా చక్కగా చెప్పులేసుకుంటే సరిపోదు అన్నారు భగవాన్.